హలో ఎవ్రీవన్, ఈ వీడియో ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 క్వాంట్ సిరీస్ దీనిలో ఇది 4th వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు టోటల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్టడీ ద గివెన్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ ఆల్ ద కంపెనీస్ ఇన్ 1000 నెంబర్స్ ఫర్ ద ఇయర్ 2018 అంటున్నాడు. సో ఇవన్నీ 2018లో అయినవే. సో యావరేజ్ సేల్స్ అంటే ఏంటి? మనం A+B+C+D/4 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో A+B+C+D ఎంత? 25 + 30 ఎంత? 55 + 55 ఎంత? 110 + 70 180. సో 180/4 అనేది మన ఆన్సర్. అంటే ఎంత? 45. సో యావరేజ్ అంటే బేసిక్ ఏంది? సమ్ ఆఫ్ ఆల్ ద ఇక్కడ ఉన్న A+B+C+D వీటి యొక్క సమ్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో మన ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 11:5 అంటున్నాడు. 11:15 అంటున్నాడు. ఇఫ్ దెర్ ఆర్ 200 మోర్ గర్ల్స్ దెన్ బాయ్స్ ఇన్ ద స్కూల్. సో బాయ్స్కి గర్ల్స్కి రేషియో మనకి ఎంత ఇచ్చిండు? 11/15. సో అయితే గర్ల్స్ ఇక్కడ మనం ఈ రేషియో చూస్తే గర్ల్స్ బాయ్స్ కంటే 4 ఎక్కువ ఉన్నారు. సో ఈ 4 వాల్యూ మనకి 200 అని ఇస్తున్నాడు. ఇదంతా రీప్రజెంటేషన్ వాల్యూ. అప్పుడు 1 వాల్యూ ఎంత అవుతుంది? 50 అవుతుంది. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఎంత? బాయ్స్ టోటల్ 11 రీప్రజెంటేషన్ ఎంత? 11 × 50. సో 550. ఇది ఈజియెస్ట్ వే అనమాట. ఇది ఈజియెస్ట్ వే టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ 2 ఆన్సర్ మనకు ఆప్షన్ 1 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 6 ఫ్యాక్టరీస్. ఇక్కడ 6 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఎన్ని స్వీట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వాళ్ళు, అంటే అది కూడా ఏ ఇయర్లో ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు మనకి ఆ డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ అడిగేది ఏంది? వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ స్వీట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫ్యాక్టరీస్ PQR టుగెదర్ ఇన్ ద 1998. సో 1998లో P+Q+R వాల్యూ కావాలి. అది ఎంత ఈక్వల్? 1998 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ P+Q+R వాల్యూ ఎంత? 178 + 240 ఎంత? 378, 388, 398, 408, 418. 418 + R వాల్యూ ఎంత? 150. 150 వాల్యూ ఎంత? సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 568 ఈ వాల్యూ. నెక్స్ట్ వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో? ఈ రేషియోకి స్వీట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫ్యాక్టరీస్ STU ఇన్ ద సేమ్ ఇయర్. సో 1998లో STU ఎంత మ్యానుఫ్యాక్చర్ చేసింది? 130 + 177 + 192. సో ఇది ఎంత వస్తుంది మనకి? 307 + 200 - 8. ఇక్కడ 507 అంటే మనకి ఎంత వస్తుంది? 507 - 8 అంటే 499. ఇక్కడ నేను -8 ఎందుకు చేశాను అంటే నేను 192 బదులు 200 అనుకున్నా. అంటే ఈజీ కదా. అప్పుడు 507 మళ్ళీ 192 రావాలంటే 200 - 8 అట్లా చేస్తే మనకి ఈజీ అయిపోతుంది బ్రెయిన్లో సాల్వ్ చేయడం. 192 యాడ్ చేయడం కంటే 200 యాడ్ చేసి -8 చేయడం ఈజీ. సో నేను అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో మనకి రేషియో ఎంత వచ్చింది? 568/499. సో ఇది మన ఆన్సర్ అనమాట, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో బిట్వీన్ ద మంత్లీ ఇన్కమ్ అండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ వైదిక్ ఈస్ 8:5. సో మంత్లీ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ I/E, ఈ వాల్యూ 8/5. సో మనం దీన్ని x అనుకుందాం. అంటే I వాల్యూ 8x వస్తుంది, ఈ వాల్యూ 5x వస్తుంది. సో ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, అంటే 20% ఇంక్రీజ్ అయిందంటే ఏంది? 1.2 అవుతుంది. 8x ఏమవుతుంది? 8x × 1.2 అవుతుంది. సో మనం నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ని I1 అనుకుందాం. దాని వాల్యూ ఎంత వస్తుంది మనకి? 9.6x వస్తుంది. అట్లా ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 30%. సో ఎక్స్పెండిచర్ అంటే కొత్తది E1, అదెంత? 30%. 30% ఎంత? 5x × 1.3. సో ఇది 6.5x వచ్చింది. అయితే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ సేవింగ్స్. సో ఫస్ట్ మనం సేవింగ్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. సేవింగ్స్ అంటే ఏంది? ఇన్కమ్ - ఎక్స్పెండిచర్. సో మనకి దాని వాల్యూ ఎంత వచ్చింది? 3x. ఇది స్టార్టింగ్ సేవింగ్స్. ఇప్పుడు నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తారో అది S1. ఆ సేవింగ్స్ ఏంది? I1 - E1. ఇవన్నీ మీరు రాయొద్దు ఎగ్జామ్లో, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నా. సో ఇది 2.6 +
పాయింట్ అంటే ఎంత 3.1x వస్తుంది. సో 3x 3.1x అయిందంటే ఎంత 0.1x బై ఒరిజినల్ 3x ఇంటూ 100. సో మన వాల్యూ ఎంత 10/3 ఇంక్రీజ్ అయింది. 3x 3.1x అంటే ఇంక్రీజ్ కదా. సో ఇంక్రీజ్ ఎంత అయింది 10/3. 3 3 9, 9 + 1/3 10/3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. ఇది ఏముంది, బోర్డ్ మాస్ రూలే అప్లై చేయాలి మనం. సో 2 × 7 ఫస్ట్ మనం ఏం చేయాలి, బోర్డ్ మాస్ రూల్లో డివిజన్ 2 × 7 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజనే ఉంది కాబట్టి మనం చేసేయచ్చు. 14 ఇదేమో 14 -5 + 9/3 అది ఫస్ట్ చేయాలి. అదంతా 3 డివైడెడ్ బై 4 + 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకు 36. ఆ 36 ఇక్కడ ఇంటూ 2 ఉంది. సో మనకి ఈ వాల్యూ ఎంత వస్తుంది, 14 + 3 17 - 5 ఎంత 12. సో మనం 12/36 చేసి ఇంటూ 2 అంటే ఎంత 2/3. కొంతమంది ఏం చేస్తారు, సో ఇదేమవుతుంది మనకి ఫస్ట్ ఇది చేస్తారు 36 × 2 అప్పుడు 72 వస్తుంది. ఇది ఎంత వస్తుంది 1/6 వస్తుంది. ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో ఈ మిస్టేక్ చేయొద్దు, ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్, బోర్డ్ మాస్ ఫాలో అవ్వాలి. సో మన ఆన్సర్ ఏమొస్తుంది 2/3 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 72 అమౌంట్స్ టు ₹104.4 in 3 years, what will 120 amount to in 5 years at the same rate % per annum? ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇవ్వలేదు. సో మనం డిఫాల్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది తీసుకోవాలి. సో 72 అమౌంట్స్ టు 104.4 in 3 years. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. సో మనకి PTR/100 వాల్యూ ఎంత ఇచ్చిండు వాడంటే 104.4 - 72 అంటే ఎంత 32.4. ఇది నేను మనసులోనే చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ 28 + 4.4 32.4. సో ఇట్లా చేయాలి. అయితే ప్రిన్సిపల్ 72 × 3 years టైం మనకు R/100 వాల్యూ వస్తుంది. సో ఇదంతా 108 ఇది 10180 ఇది ఇక్కడ పంపిస్తే బై 72 12 6 1290. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% వస్తుంది. సో అది ఇక్కడ చూద్దాం. వాట్ విల్ 120 అమౌంట్ ఇన్ 5 years? సో 5 yearsలో 15% ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది 120 ప్లస్ ప్రిన్సిపల్ 120 ఇంటూ 5 ఇంటూ రేట్ ఆఫ్ పర్సంటేజ్ 15. సో 6 మనకు ఎంత వస్తుంది అంటే 210 వస్తుంది. 120 ప్లస్ PTR/100 చేసిన సేమ్ ఇక్కడ మనకు వచ్చినది 15%. ఆ 15% ఇంటూ ప్రిన్సిపల్ వేసిన. ఇది బేసిక్ కాన్సెప్ట్స్, ఇవి ఐడియా ఉంటే మీరు చేయవచ్చు ఈజీగా. 7th క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ G ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఫైన్ ద యాంగిల్ ACB అంటున్నాడు. సో మనకు ప్రాపర్టీ సర్కిల్ ప్రాపర్టీ తెలిస్తే అయిపోతుంది. ఏంటంటే ఒక కర్వ్ ఉందనుకోండి, అది సర్కిల్ మీద చేసే యాంగిల్ θ అయితే, ఈ ప్రాపర్టీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది θ అయితే సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత చేస్తుంది అంటే 2θ చేస్తుంది. అంటే ఈ యాంగిల్ θ అని ఉంటే ఈ యాంగిల్ 2θ అవుతుంది. సో మనకు 2θ వాల్యూ ఎంత ఇచ్చిండు 132 అని ఇచ్చిండు. అప్పుడు θ వాల్యూ ఏమవుతుంది 132/2 అంటే ఎంత 66. ఆ θ వాల్యూ ఇది. సో ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే ఇది ఈజీగా చేయవచ్చు. ఈ క్వశ్చన్ చాలా అడుగుతారు CGLలో. సో ఐడియా లేని వాళ్ళు నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 successive discounts of 15%, 20% and 25% are given. What will be the net discount? ఇది 2 waysలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ వే ఏంటంటే రేషియోస్. సో డిస్కౌంట్ అంటే ఎంత 15% డిస్కౌంట్ అంటే మీరు పర్సంటేజ్ ద్వారా దీన్ని ఏమని రాయొచ్చు, మీకు తగలాల్సింది ఏంటంటే 3/100 డిస్కౌంట్ 15/100 డిస్కౌంట్ అంటే ఎంత 3/20 అంటే మిగిలేదు ఎంత 17/20. సో దానికి ఇంకో ఫ్యాక్టర్ యాడ్ చేయాలి. 20% అంటే ఎంత 4/5 అంటే 20% డిస్కౌంట్ వస్తే మిగిలేదు 4/5. 25% అంటే 3/4. సో ఇది చేస్తే మనకు ఎంత వస్తుంది 51/100 అంటే మనకు మిగిలింది 51/100 అంటే వాడు డిస్కౌంట్ ఎంత ఇచ్చింది 49% డిస్కౌంట్. ఇది ఈజీ. నేను అన్నీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, కాన్సెప్ట్ వైజ్గా సిరీస్ చేస్తే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు తెలిసి ఉండాలి ముందే కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. ఇంకో మెథడ్ ఏముంటుంది, ఫార్ములా మెథడ్. అదేంది, ఇప్పుడు 2% ఇచ్చింది అనుకోండి AB, అప్పుడు నెట్ పర్సంటేజ్ నెట్ డిస్కౌంట్ ఎంత అవుతుంది అంటే A + B - AB/100. సో ఫస్ట్ మనం ఇది చేద్దాం. సో 15కి 20కి చేద్దాం. అది 15కి 20కి చేస్తే ఏమవుతుంది 15 + 20 - 15 × 20 300. 300/100 అంటే 3.
సో దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది 32. సో 32% అనేది ఈ రెండింటికి వస్తుంది. తర్వాత మళ్ళీ 25% ఇచ్చిండు. సో మళ్ళీ ఇదే ఫార్ములా ఈ రెండింటికి అప్లై చేయండి. ఈ రెండింటికి అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది బేసిక్గా 32% ప్లస్ 25 మైనస్ 25 ఇంటూ 32/100. సో ఇదేమొస్తుంది 25 4 ఇది 8. సో 25 మైనస్ 8 చేస్తే ఎంత వస్తుంది 17 ప్లస్ 32 మనకి ఎంత 49. సో మన ఆన్సర్ ఇట్లా కూడా చేయొచ్చు. నేను ప్రిఫర్ చేసే మెథడ్ ఇది ఈజియెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్. Pipe A can fill an empty tank in 18 hours and pipe B can fill the same empty tank in 24 hours అంటున్నాడు. సో ఇది A, ఇది B, ఇది 18 అవర్స్లో ఫిల్ చేయగలుగుతుంది. B ఏమో ఎంటీ చేయగలుగుతుంది అనమాట. సో బోత్ ఎంటీ చేస్తాయి. సో ఇది కూడా ఇదంతా 24 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు ఎంటీ అంటున్నాడు. ఇది సింపుల్ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్. సో 18/24 ఎల్సిఎం ఏంది? 18/24 ఎల్సిఎం ఏంటంటే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 9 8 72. సో 72 వస్తుంది మనకి ఎల్సిఎం. నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో చేస్తున్నా. ఈ మెథడ్ తెలిస్తే మీరు ఈజీగా చేయొచ్చు. సో ఇది 4/3. సో ఈ రెండు ఎఫెక్ట్స్ యాడ్ అవుతాయి కాబట్టి మనకి ఎంత టైం పడుతుంది అంటే 72/4 + 3 అంటే 72/7. 72/7 అంటే ఎంత? మన ఆప్షన్ ఇది, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ మిక్చర్ ఆఫ్ 55 liters ఫ్రూట్ జ్యూస్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 4:1. సో 55 లీటర్స్లో 4:1 ఉంది. హౌ మచ్ అంటే ఏంది? బేసిక్గా 5 వాల్యూ 4 + 1 5 వాల్యూ 55 ఇచ్చింది మనకి. ఇప్పుడు 1 వాల్యూ ఎంత అవుతుంది? 11. అప్పుడు మనకి జ్యూస్ వాటర్ రేషియో ఏమొస్తుంది? 44 liters, 11 liters. హౌ మచ్? ఇప్పుడు జ్యూస్ 44 liters ఉందని, వాటర్ 11 liters ఉందని వాడు ఇచ్చిండు మనకి బేసిక్గా. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ ద మిక్చర్ 2:1. సో వాటర్ని మనం ఎక్స్ అనుకుందాం. సో మనకు రేషియో 2:1 రావాలంటే 2/1 = 44/x + 1. అంటే ఇప్పుడు మనకేంది బేసిక్గా 2x + 2 = 44. సో 2x వాల్యూ 22 అంటే x వాల్యూ ఎంత? 11. ఇవన్నీ రాయొద్దు ఎగ్జామ్లో మీరు, ఇవన్నీ మన బ్రెయిన్లోనే అయిపోవాలి. ఇది చూసాగానే 2x + 2 ఇది ఒక్కటి రాసుకున్న తర్వాత మనకి ఇది బ్రెయిన్లోనే అయిపోవాలి. ఇక్కడ అన్ని పేపర్లు ఇట్లా రాస్తే టైం వేస్ట్. సో మన ఆన్సర్ x వాల్యూ 11 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాను క్యారీస్ వాటర్ టు స్కూల్ ఇన్ ఏ సిలిండ్రికల్ ఫ్లాస్క్ విత్ డయామీటర్ 12 cm అండ్ హైట్ 21 cm. సో ఫ్లాస్క్ అంటే సిలిండ్రికల్ ఫ్లాస్క్ అని ఇచ్చిండు. డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ వాటర్. సో అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే వాల్యూమ్ అడుగుతున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఎంత? πr²h. ఈ ఫార్ములా మీరు అప్లై చేస్తే అయిపోతుంది ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ అనమాట. డయామీటర్ 12 అంటే రేడియస్ ఎంత? 6 × 6 36 ఇంటూ హెచ్ ఎంత? 21. సో 7 3 21. ఇక్కడ మీరు ఏమీ వాడిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ చూడండి అంతే. 3 6 18 8 16. సో యూనిట్ డిజిట్ మనకు 6 ఉండాలి. 6 ఉన్న ఆప్షన్ ఏంది? ఇదే. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయని అవసరం లేదు. మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే 22 × 3 ఎంత? 66. 66 × 36. 66 × 3 30 ఎంత? 1920. 1920 + 6 × 36 216. మనకి ఎంత వస్తుంది? 63 ఇక్కడ తప్పు చేసిన. 66 × 3 అంటే ఎంత? 3 6 18. సో 18 అంటే మనకు 1980 వస్తుంది ఇక్కడ. సో 1980 + 216 69. ఒక నిమిషం, ఇది 7 3 21. ఓకే, 66 × 36 మనకి 36 ఇక్కడ అంతా 1800 + 180 1980 6 6 30 360. సో ఇది 396 వస్తుంది మనకి. సో 6 7 9 3 12 13 2376 వస్తుంది మనకి. సో ఇదంతా చేయడం అవసరం లేదు. ఇదంతా చేయడం కంటే మనం జస్ట్ యూనిట్ డిజిట్ అప్లై చేస్తే అయిపోతుంది, లేకపోతే డిజిటల్ సమ్ చేసినా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఒక్కోసారి మనం ఎగ్జామ్లో తొందరలో పడి ఇప్పుడు నేను చేసినట్టు మిస్టేక్ కూడా చేయొచ్చు మీరు. సో ట్రిక్ ఉన్న దగ్గర ట్రిక్ అప్లై చేయడం బెటర్. ఏ పోలీస్మెన్ ఫాలోస్ ఏ థీఫ్ హూ ఈస్ 1250 meter ahead of him. The policeman and the thief run at the speed of 10 kilometers. So the distance in kilometers run by the thief before he is nabbed by the policeman. ఓకే, సో మనకి ఇక్కడ ఏముంది? ఇక్కడ కిలోమీటర్లు అడుగుతున్నారు కాబట్టి మనం అంతా km/h సాల్వ్ చేద్దాం. ద పోలీస్మెన్ అండ్ ద థీఫ్ రన్ ఎట్
సో ఇక్కడ డిస్టెన్స్ రన్ బై ద థీఫ్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ డిస్టెన్స్ మనకి ఎంత ఉంది డిఫరెన్స్ 1250. అయితే మనకి పోలీస్ మ్యాన్ ఏమో 10 km/h స్పీడ్తో వెళ్తున్నాడు, థీఫ్ ఏమో 8 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. సో వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఇప్పుడు వీళ్ళిద్దరు స్టార్ట్ అయ్యారు ఇంత డిస్టెన్స్ డిఫరెన్స్తోని వీళ్ళిద్దరు స్టార్ట్ అయ్యారు. సో నెట్ స్పీడ్ మనకి ఎంత 2 km/h. సో ఈ పోలీసోడు ఇంత డిస్టెన్స్ కవర్ చేయాలి, ఇది మన కిలోమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. అప్పుడు మనం ఎంత టైంలో వాడు ఎంత టైంలో పోలీసు రీచ్ అయ్యిందో తెలుస్తుంది. 1.25/2. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్ 0.625 అవర్స్ అతను తీసుకుంటాడు అనమాట. ఎంత 0.625. సో 0.625 అవర్స్ తీసుకుంటాడు. ఈ టైంలో ఆ దొంగ ఎంత దూరం ట్రావెల్ చేస్తాడంటే ఈ టైం ఇంటూ ఆ దొంగ స్పీడ్ ఎంత 8. సో ఇది మన ఆన్సర్. సో బేసిక్గా ఇట్లా మీరు ఈ వాల్యూ తీసుకోకుండా ఇదే వాల్యూ తీసుకోండి. 1.25/2 × 8 అంటే 1.25 × 4 అంటే ఎంత 5 డైరెక్ట్లీ. ఇది మళ్ళీ డివైడ్ చేసి ఇది తీసుకొచ్చి మళ్ళీ దీంతో మల్టిప్లై చేయడం కంటే ఇదే డైరెక్ట్గా 8తో మల్టిప్లై చేస్తే మనకు 5 వస్తుంది ఆన్సర్. సో 12th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు ఒక ఐడెంటిటీ తెలిసి ఉండాలి, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సీకెంట్ స్క్వేర్ డీటా మైనస్ tan స్క్వేర్ డీటా = 1. మనకు ట్రిగ్నోమెట్రీలో 3 ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ ఉంటాయి. ఏంటివి అవి? sin స్క్వేర్ డీటా ప్లస్ cos స్క్వేర్ డీటా = 1, సీకెంట్ స్క్వేర్ డీటా మైనస్ tan స్క్వేర్ డీటా = 1, కోసికెంట్ స్క్వేర్ డీటా మైనస్ cot స్క్వేర్ డీటా = 1. సో ఈ 3 ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో మనకి సీకెంట్ డీటా మైనస్ tan డీటా వాల్యూ ఏమవుతుంది? 1/secant డీటా ప్లస్ tan డీటా, అంతే కదా. a² - b² ఫార్మాట్లో ఉంది, అంటే a - b × a + b. సో ఇక్కడ మనకి secant డీటా ప్లస్ tan డీటా వస్తుంది, దాని వాల్యూ 5 అని ఇచ్చిండు. సో మనకి secant డీటా ప్లస్ tan డీటా ఉంది, secant డీటా మైనస్ 2tan. సో ఈ రెండే యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 5 + 1/5 2 secant డీటా వస్తుంది. ఎందుకు? ఈ రెండే యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదు 2 secant డీటా, దాని వాల్యూ 5 + 1/5. సో secant డీటా వాల్యూ ఎంత వస్తుంది అంటే 26/10 అంటే 13/5. సో ఇదంతా మనం చేయడం అవసరం లేదు, వాడు డైరెక్ట్గా ఇట్లనే ఇచ్చిండు కదా. ఈ 5 + 1/5 మనము 26/5 అని రాయని అవసరం లేదు, వాడు జస్ట్ దీని/2 అని అంటున్నాడు. సో అదే కదా ఆన్సర్. 13th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 3. In a circle, a 14 cm long chord is at 24 cm from the center of a circle. ఇది ఒక సర్కిల్ అయితే ఇది సెంటర్. ఒక కార్డ్, పెద్ద కార్డ్ 14 cm లాంగ్ కార్డ్ అంటే దీని లెంత్ 14 cm అని ఇచ్చిండు. 24 cm ఫ్రమ్ ద సెంటర్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చింది మనకి. అంటే 24 cm అంటే ఏంది? అది డిస్టెన్స్, అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అది జనరల్ కాదు, వాడు ఇచ్చేది అది డిస్టెన్స్ అంటేనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇది 24. సో ఇది మొత్తం 14 అయితే ఇదంతా ఇంతవరకు ఏమవుతుంది అంటే 7 అవుతుంది. పైథాగరస్ అప్లై చేస్తే ఈ వాల్యూ ఏమొస్తుంది? 25 వస్తుంది. ఇది ఎందుకంటే గుర్తుండాలి, ఇది మనకి 27, 24, 25 అనేది పైథాగరన్ ట్రిప్లెట్స్. మీరు √a² + b² ఇట్లా చేసినా వస్తుంది మీకు 25. కాకపోతే ఇది ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎ మ్యాన్ టేక్స్ ఫర్ 15 minutes టు రో 16 km డౌన్ స్ట్రీమ్ విచ్ ఈస్ 25% లెస్ దెన్ ద టైమ్ ఈ టేక్స్ టు రో ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ అంటున్నాడు. సో ఫస్ట్ అతను ఎంత టైం తీసుకుంటున్నాడు డౌన్ స్ట్రీమ్కి, అది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎ మ్యాన్ టేక్స్ 15 minutes టు రో. సో 15 ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటున్నాడు? హౌ మెనీ కిలోమీటర్స్. సో ఈ 15 minutes కూడా అవర్స్లో మార్చుతాం. ఎ మ్యాన్ టేక్స్ 15 minutes. 15 minutes అంటే 1/4 hours టు రో 16 km డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏంది? ప్రవాహం ఎట్టుపోతే అటు పోవడం. సో ప్రవాహం ఎట్టుపోతే అటు పోతే మనకి ఆ పర్సన్ స్పీడ్ x అయితే ఆ ప్రవాహం స్పీడ్ y అయితే సో x + y వస్తుంది. నెక్స్ట్ విచ్ ఈజ్ 25% లెస్ దెన్ అంటే టైం లెస్ అంటున్నాడు. సో 1/4 కంటే 25% లెస్ అంటే ఏంది? 1 ఇంటూ ఆ నెంబర్ ఇంటూ 3/4. సో మనకు 3/16 వస్తుంది. సో ఈ 3/16 దేనికి ఈక్వల్ అంటున్నాడు? అప్ స్ట్రీమ్ అంటే ప్రవాహానికి ఆపోజిట్గా. సో మనకి ఇది ఇస్తున్నాడు బేసిక్గా. సో బేసిక్గా విచ్ ఈస్ 20
సో విచ్ ఈస్ 25% లెస్ దెన్ టైం. సో ఈ టైం అనేది 25% అంటే ఇది 3/4. సో మనకి వేరే టైం ఎంత వస్తుంది అంటే 4/3 × 1/4. మనకు వచ్చేది ఇది 1/3. ఇక్కడ నేను రాంగ్ తీసుకున్నా. బేసిక్గా ఈ టైం అనేది 25% తక్కువ ఉంటుంది. నేనేం తీసుకున్నా ఇక్కడ అంటే ఈ టైం కంటే 25% తక్కువ అని తీసుకున్నా. సో ఇది రాంగ్. సో మనం ఖచ్చితంగా కరెక్ట్గా రీడ్ చేయాలి క్వశ్చన్. సో బేసిక్గా 1/4 అనేది మనకి 3/4 అని ఇచ్చినాడు. అప్పుడు 1 వాల్యూ ఎంత అవుతుంది అంటే 1/4 × 4/3 అంటే 1/3. సో ఈ 1/3 వాల్యూ మనకి ఏమని ఇస్తున్నాడు, 16/x - y అంటున్నాడు. సో బేసిక్గా మనకి అయితే మన ఏమడుతున్నాడు, హౌ మెనీ కిలోమీటర్స్ కెన్ ద మ్యాన్ రో ఇన్ అన్ అవర్ ఇన్ స్టిల్ వాటర్ అంటే మనకి ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం సాల్వ్ చేయొచ్చు. x - y వాల్యూ మనకి 16 × 3 48. x + y వాల్యూ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంత, 16 × 4 64. సో 2x వాల్యూ మనకి ఎంత అవుతుంది, 112. x వాల్యూ ఎంత, 56. సో ఇది ఈజీ క్వశ్చనే. జస్ట్ ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. విచ్ ఈస్ 25% అంటే ఈ టైం అనేది 25% లెస్, అంతేగాని దీనికంటే 25% లెస్ అనేది కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టు డూ ఏ సర్టెన్ వర్క్ అజయ్ అండ్ భరత్ వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ విత్ భరత్ స్టార్టింగ్ ద వర్క్. సో భరత్ వర్క్ స్టార్ట్ చేస్తాడని ఇచ్చిండు మనకి. బేసిక్గా భరత్ వర్క్ స్టార్ట్ చేస్తాడు, తర్వాత అజయ్ చేస్తాడు, ఆల్టర్నేట్గా చేస్తారు. అయితే అజయ్ కెన్ ఫినిష్ ద వర్క్ అలోన్ ఇన్ 32 days. అజయ్ భరత్. సో అజయ్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 32 days అంటున్నాడు. సో మనము అజయ్ ఎఫిషియన్సీ 1 అనుకుందాం. అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది, 32. అంటే మనం ఒక అనుకుంటున్నాం అంతే బేసిక్గా. అయితే ఇఫ్ ద వర్క్ గెట్స్ కంప్లీటెడ్ ఇన్ ఎగ్జాక్ట్లీ 8 days, భరత్ కెన్ ఫినిష్ ద 7 times ఆఫ్ వర్క్. సో 8 daysలో అయిపోయింది. 8 daysలో అయిపోయిందంటే ఏంది, బేసిక్గా భరత్ నెక్స్ట్ మనకి అజయ్ ఇట్లా 4 times అవుతుంది. నెక్స్ట్ బిఏ ఇట్లా. సో మనం బిఏ ఎఫిషియన్సీ ఎక్స్ అని అనుకుంటే మనకేమవుతుంది, 1 + x ఇంటూ ఇట్లా 4 times రిపీట్ అవుతుంది కాబట్టి ఇంటూ 4 అంటే 4 times. సో 1 ఇక్కడ ఎక్స్, మళ్ళీ 1x అట్లా 4 times వస్తుంది. ఆ వాల్యూ దేనికి ఈక్వల్, 32. అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 7 వస్తుంది. సో మనకి బి ఎఫిషియన్సీ అంటే భరత్ ఎఫిషియన్సీ 7. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద వర్క్ దెన్ భరత్ అలోన్ కెన్ ఫినిష్ ద 7 times వర్క్. అంటే యాక్చువల్ వర్క్ 32, కానీ 7 times వర్క్ అంటే 7 × 32. భరత్ ఎంత టైంలో చేస్తాడు అంటే భరత్ ఎఫిషియన్సీ వేస్తే అయిపోతుంది. సో మన ఆన్సర్ ఎంత, 32. సో 16th క్వశ్చన్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ 4. 17th క్వశ్చన్ చూడండి. secant θ + cos θ 32 అంటున్నాడు. సో ఇది కూడా ఈజీ క్వశ్చనే. ఇది secant θ + 1/secant θ ఈక్వల్స్ టు 32 అంటున్నాడు. ఇది కూడా ఏమవుతుంది, secant² θ + cos² θ అంటే secant² θ + cos θ ఏమని రాయొచ్చు, 1/secant θ. అప్పుడు ఇది 1/secant² θ అంటున్నాడు. సో బేసిక్గా స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి దీని వాల్యూ అంటే 32² - 2. ఇది సింపుల్. ఇది యూనిట్ డిజిట్తో చేస్తే అయిపోతుంది. ఇక్కడ 2² అంటే 4 - 2 2. సో యూనిట్ డిజిట్ 2 ఉన్నది ఏది, ఆప్షన్ 2. ఇట్లా చేయొచ్చు ఈజీగా. అయితే 32² మనకు ఆల్రెడీ తెలుసు. 32² ఎంత, 1024. 1024 - 2. ఒక నెంబర్ స్క్వేర్ 32 1 to 25 స్క్వేర్స్ ఐడియా ఉంటే ఏ నెంబర్ అయినా స్క్వేర్ చేయొచ్చు 1 to 100 మధ్యలో ఉన్న. సో 1022. 17th క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిసి కెన్ సపరేట్లీ వర్క్ ఇన్ 12, 15 and 20 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. వాట్ విల్ బి ద రిమైనింగ్ వర్క్? సో ఏబిసి 12 days, 15 days, 20 days. సో మనకి ఇక టోటల్ వర్క్ ఏమొస్తుంది, దీని ఎల్సిఎం ఎంత వస్తుంది? ఇక్కడనేమో మనకి 4 × 3. సో 20 × 3 60 వస్తుంది. సో ఏ వాల్యూ 5, ఇది 4, ఇది 3 ఎఫిషియన్సీస్. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. సో 5 + 4 + 3 అంటే ముగ్గురు వర్క్ చేశారు 3 days కాబట్టి 5 + 4 + 3 × 3 ఇంతవరకు అయింది. సో
సో మనకి టోటల్ మిగిలిన వర్క్ ఎంత 5 + 4 ఎంత 9, 9 + 3 12, 12 3 36 యూనిట్స్ అయిపోయింది. అంటే మనకు 24 యూనిట్స్ మిగిలింది. 60 - 36 చేస్తే 24 వస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. సో 24 ఎంతలా 24 అయిపోయింది, 60 యూనిట్స్లో 24 36 అయిపోయింది, 24 మిగిలింది. ఎన్ని యూనిట్స్లో మిగిలింది, 60 యూనిట్స్లో. సో 24/60 అంటే ఎంత, 2/5. సారీ, ఇక్కడ మనం ఏదో తప్పు చేసాం. 5 + 4 ఎంత, 5 + 4 9, 9 + 3 12. ఇక్కడ టుగెదర్ వర్క్డ్ ఫర్ 3 days కాదు, 4 days. సో ఇది 4. 5 + 4 ఎంత, 9, 9 + 3 12, 12 4 = 48, ఇది 48. సో 48 చేస్తే 12 మిగులుతుంది మనకి. 12 ఎంతలో మిగిలింది, 60లా. సో మన ఆన్సర్ ఏంది, 1/5. సో క్వశ్చన్ సరిగా చదవాలి. ఇక్కడ నేను 4 బదులు 3 తీసుకున్నాం ముందు, అందుకే తప్పు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది మనం చూస్తేనే మనకు అర్థం కావాలి. ఏం అర్థం కావాలి, x⁴ + 1/x⁴. ఇది 256కి నియర్ ఉంది, అంటే 16 స్క్వేర్ లాగా మనం చేయొచ్చు. సో నేను 2 యాడ్ చేస్తున్నా బోత్ సైడ్స్. సో ఇది 256 వస్తుంది. దీని ఏమని రాసుకోవచ్చు, x² + 1/x²². అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇవన్నీ మనం ఎగ్జామ్లో రాయము. x² + 1/x² = 16 అని వస్తుంది. అయితే ఇది చేయాలంటే మనకి బేసిక్గా ఇది మనకు తగలాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తే తగులుతుంది. ఈ టర్మ్ వాల్యూ ఎంత అంటే x² + 1/x² × x³ + 1/x³ - x + 1/x. సో మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ x⁴ వస్తుంది, ఇక్కడ 1/x⁴ వస్తుంది. నెక్స్ట్ x² × 1/x³ చేస్తే 1/x వస్తుంది. 1/x² × x³ చేస్తే x వస్తుంది. ఆ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు లాస్ట్కి మిగిలేదు ఇదే టర్మ్. సో మనకు రావాల్సిన ఆన్సర్ ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనము x³ + 1/x³ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నా, మళ్ళీ 2 యాడ్ చేస్తున్నా. 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, బోత్ సైడ్స్ x + 1/x ఏమవుతుంది అంటే √18 అవుతుంది. √18 అంటే ఎంత, 3√2. సో ఇది కూడా ఉంది. సో x + 1/x వాల్యూ ఉన్నప్పుడు x³ + 1/x³ వాల్యూ ఏమవుతుంది, 3√2³ - 3 × 3√2. సో దీని వాల్యూ ఎంత వస్తుంది, 27 × మనకి 54√2 - 9√2 అంటే ఎంత వస్తుంది మనకి, 45√2. సో x² + 1/x² ఆల్రెడీ మనకు వచ్చింది. సో 16 × 45√2 - 3√2. సో 16 4 = 64, 16 5 = 80, 720 - 3√2 అంటే ఎంత, 717√2. సో మన క్వశ్చన్ ఎంత, 19th క్వశ్చన్ అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A shopkeeper gains 20% in place of 16% loss if the selling price of an article is increased by 324. సో ఫస్ట్ మనకేంది, ఫస్ట్ ఉన్న ప్రాఫిట్ 20% అంట, అంటే ఎంత, 6/5. అయితే సో దానికి 16% లాస్ వస్తుంది అంట, 20% ప్రాఫిట్ కాకుండా. అంటే 16% లాస్ అంటే నెక్స్ట్ కొత్త సేల్ ప్రైస్ ఉంటే దానికి 16% లాస్ వస్తుంది. 16% అంటే ఎంత, 84/100 అంటే 21/25. ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 324 ఇంక్రీజ్ చేస్తే, అంటే ఉన్న ఎస్ని మనము S + 324, S1 అంటే ఏం లేదు, S + 324. సో 21/25. సో ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ 5x అంటే సెల్లింగ్ ప్రైస్ 6x అవుతుంది. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 6x + 324/5x = 21/25. సో ఇది ఎంత వస్తుంది మనకి, 21 × 5 అంటే ఇక్కడ 105x, ఇక్కడ 150x ప్లస్ 324 × 25 అంటే మనకి 45x వాల్యూ 324 × 25 వస్తుంది. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ ఎంత, 5x. అంటే 5x వాల్యూ ఏమొస్తుంది అంటే 9 ఇక్కడ డివైడ్ చేస్తే అయిపోతుంది. 324 × 25/9. ఇది ఎంత వస్తుంది, 9 3 = 27, 9 6 = 54. 36 × 25 అంటే ఎంత, 25. ఇక్కడ 36 అంటే 9 × 4 అని రాస్తే 9 × 4 × 25 అంటే 9 × 4 × 25 అంటే 100, 900 వస్తుంది. సో 20th క్వశ్చన్ ఎంత, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సైన్ క్యూబ్ ప్లస్ ఇదేంటంటే a³ + b³ ఫార్మాట్లో ఉంది. సో అంటే మనకేంది, a + b × a² + b² - ab.
సో ఇక్కడ ఆల్రెడీ ఇది a ప్లస్ బి అంటే సైన్ ఆల్ఫా ప్లస్ కాజ్ ఆల్ఫాతో డివైడ్ అవుతుంది కాబట్టి సో మనకి ఏమి ఇచ్చిన వాడు బేసిక్ అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ బై a ప్లస్ బి అంటే దీని వాల్యూ ఎంత a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ a సైన్ ఆల్ఫా b కాజ్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా అంటే దీని వాల్యూ ఎంత మనకి 1 మైనస్ సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మన కాంగ్రుయెంట్ అంటున్నాడు. సో బేసిక్గా కాంగ్రుయెంట్ అంటే ఇక్కడ ఏంది, దీని మీనింగ్ ఏంది, xy వాల్యూ ఏమో lmకి ఈక్వల్, yz వాల్యూ ఏమో అంటే ఇక్కడ కంపేర్ చేయొచ్చు మనం, ఈ xy ఈ lmకి ఈక్వల్, ఈ yz ఈ mrకి ఈక్వల్, ఈ xz ఈ lrకి ఈక్వల్ అండి బేసిక్గా. సో yz వాల్యూ మనకి lrకి ఈక్వల్, xz వాల్యూ lrకి ఈక్వల్, yz వాల్యూ ఏమో mrకి ఈక్వల్, mr. సో ఇక్కడ మనము బేసిక్గా మనకి ఇచ్చింది ఏంది, xy వాల్యూ ఎంత 2m + 1, అది దేనికి ఈక్వల్ lm ఎంత 5. సో అప్పుడు m వాల్యూ ఎంత వస్తుంది మనకి 2. నెక్స్ట్ yz ఈక్వల్స్ టు mr, yz ఎంత 2p + 2, అది దేనికి ఈక్వల్ mr ఎంత 8, అప్పుడు p ఎంత వస్తుంది 3. నెక్స్ట్ xz చూద్దాం, xz ఎంత 7, అది దేనికి ఈక్వల్ lr అంటే 2x - 1, అప్పుడు x వాల్యూ ఎంత 4. సో ఈ మూడు యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 2 + 3 + 2 + 4 + 3 అంటే ఎంత 9. సో 22nd క్వశ్చన్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. a = 17, b = 13. సో ఇది చూస్తేనే మనకు అర్థం కావాలి ఇది a - b హోల్ క్యూబ్ ఫార్మాట్లో ఉందని. సో a ఎంత 17 - 13 హోల్ క్యూబ్ అంటే 4 క్యూబ్ అంటే ఎంత 64. సో 23rd క్వశ్చన్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది బోర్డ్ మాస్ అప్లై చేయాలి, సింపులే కదా. ఫస్ట్ మనం హాఫ్ సాల్వ్ చేయాలి, బ్రాకెట్ లేదు కాబట్టి. 8 డివైడెడ్ బై 3/2 అంటే 6 × 5 6 × 5 ప్లస్ 72 డివైడెడ్ బై 18/2 అంటే ఎంత 36 ఇంటూ, వీటిలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, కొంచెం టైం తీసుకున్నా. 4 డివైడెడ్ బై 8 ఎంత 1/2 ఇంటూ 2. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు డివిజన్ చేయాలి. 18 డివైడెడ్ బై 6 ఎంత 3 × 5 ప్లస్ 72 డివైడెడ్ బై 36 అంటే 2 × 3 అంటే 6 మైనస్ ఇది, దీని వాల్యూ 1 వస్తుంది. 3 × 5 = 15 ప్లస్ 5 అంటే 20. సో 24th క్వశ్చన్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25th క్వశ్చన్. ద ఏజెస్ ఆఫ్ జ్ఞానేంద్ర అండ్ అరవింద్ అంటే, సో జ్ఞానేంద్ర అరవింద్ ఏజ్ 6/5. సమ్ ఆఫ్ ఏజెస్, ఇప్పుడు జ్ఞానేంద్ర ఏజ్ 6x, అరవింద్ x 5x అంటే 11x వాల్యూ మనకి 55 అని ఇచ్చిండు. x వాల్యూ ఎంత అవుతుంది 5. దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 7 years ఫ్రమ్ నౌ అంటే 6x + 5/5x + 7 years అంటున్నాడు, 5 years కాదు 7. సో 5x + 7 అప్పుడు ఎంత వస్తుంది 30, 6 × 5 = 30, 30 + 7 37 బై 5 × 5 = 25, 25 + 7 32. సో మనకు 37:32 వస్తుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.